మగవాళ్లతో పోటీగా మహిళలు చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థినుల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మగవారికి మాత్రమే అని ముద్రపడ్డ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. కానీ రాజకీయ సాధికారత విషయంలో మాత్రం మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారు. ఇక మీదట అలా కాదంటోంది నారీ శక్తి వందన్ అధినియం. అయితే మహిళలకు రాజకీయ సాధికారత కల్పించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. క్యాబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు వైఎస్ జగన్. మహిళా సాధికారత లేకుండా సామాజిక సాధికారత సాధ్యం కాదు. విద్యాపరంగా, ఆర్థిక పరంగానే కాదు, రాజకీయంగానూ మహిళ తన సత్తాను చాటుకునే అవకాశాలు రాకపోతే మహిళా సాధికారతకు అర్థమే లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి తన పాలనలో మహిళలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడంపై అధిక దృష్టి పెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలు తీసుకున్నారు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి ప్రణాళికని తయారు చేయటమే కాకుండా అద్భుతంగా అమలు చేశారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారతను సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారతను సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళా రాజకీయ సాధికారతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ముస్లిం మహిళ జకియా ఖానం ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ చైర్పర్సన్ గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో 4 మహిళలకు తానేటి వనిత, కేవి, ఉషా శ్రీచరణ్, విడుదల రజని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యాన్ని కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగాను, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నిని నియమించారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50% ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50% నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయటం ఇదే తొలిసారి. ఆ చట్టంలో పేర్కొన్న దానికంటే నామినేటెడ్ పదవుల్లో 51% పదవులు మగువలకే ఇచ్చారు. మొత్తం 1154 డైరెక్టర్ పదవుల్లో 586 మహిళలకిచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు చైర్మన్ పోస్టుల్లో 102 మహిళలకే ఇచ్చారు. 1356 రాజకీయ నియామకాల్లో 688 అంటే అక్షరాల 51% తరుణీమణులకే కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో 7 మహిళలకు అంటే 54% మహిళలకే అవకాశం ఇచ్చారు. 26 జెడ్పీ వైస్ చైర్పర్సన్స్ లో 15 మంది మహిళలకు అంటే 58% మహిళలకు పదవి యోగం కల్పించారు. 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు, మొత్తంగా 36 పదవుల్లో 18 అంటే 50% మహిళలకు ఇచ్చారు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54% అంటే 361 పదవులు దక్కాయి. 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిల్లో 73 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. వాటిల్లో 45 మంది అంటే 64% మహిళలే చైర్పర్సన్లు. విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళా సాధికారత సాధించినప్పుడే సామాజిక సాధికారత సాధ్యమని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపించారు. ఇప్పుడు నారీ శక్తి వందన్ చట్టం 2029 నుంచి అమల్లోకి వస్తే అత్యున్నత చట్ట సభల్లోనూ మహిళలకు స్థానం పెరుగుతుంది.